మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కనుమ, మర్చిపోకుండా వీటిని తినకపోతే యముడి ఆగ్రహానికి గురి అవుతారు పరమ దరిద్రం. కానీ తింటే మాత్రం అపర కుబేరులవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలలో 3వ రోజైన కనుమ పండుగకు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. భోగి రోజున పాత సామాన్లను మంటల్లో వేసి కొత్త వెలుగును ఆహ్వానించాం. సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకొని కొత్త పంట బియ్యంతో పొంగలి వండుకున్నాం. కానీ రేపు రాబోయే కనుమ పండుగ వీటన్నిటికంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే కనుమ రోజున మనం చేసే ఒక చిన్న పని మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. రేపు కనుమ రోజున మీరు ఇతర పనులు ఏమీ చేసినా చేయకపోయినా సరే, మర్చిపోకుండా ఒక పదార్థాన్ని మాత్రం తప్పనిసరిగా తినాల్సిందే. ఒకవేళ మీరు ఈ ఒక్క పదార్థాన్ని గనుక తినకపోతే సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఆగ్రహానికి గురి అవుతారని, ఆయుష్ తగ్గిపోతుందని, మీ జీవితంలో పరమ దరిద్రం అలుముకుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కేవలం ఇది తినకపోవటం వల్ల మీరు మహాపాపాన్ని మూటకట్టుకున్న వారు అవుతారు. అంతేకాదు కనుమ రోజు ఈ పదార్థం తినని వారిని యముడు కష్టాల పాలు చేస్తాడని, అపమృత్యు దోషాలను కలిగిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ రేపు కనుమ రోజున మీరు గనుక ఈ పదార్థాన్ని తింటే మాత్రం మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది, ఆయుష్ పెరుగుతుంది. సంవత్సరం పొడవునా మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ అపర కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. మరి అసలు ఈ కనుమ పండుగ రోజు మనం ఏం తినాలో ఏం తినకూడదు, అసలు ఆ పదార్థం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియోలో మనం చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాము. అలాగే కనుమ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఆవుకు ఏ ఆహారం పెడితే సంవత్సరం అంతా కలిసి వస్తుంది, ఈరోజు ఏ కూరలు అస్సలు తినకూడదు, ఈరోజు పెద్దలకు ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ ఆరోగ్యానికి, మీ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పుడే ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో భక్తితో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని వల్ల ఈ పుణ్యమైన సమాచారం మరికొంతమందికి చేరుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకము. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు, బెల్లుళ్లతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించటంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే, ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు.
ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గులేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు. రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకు ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు. నంది చేసిన నిర్వాకానికి కోపించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చెలను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించటం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేదే ఉండదు. మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసము ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామదేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు ఆవుకు ఒక ఆహారాన్ని పెడితే సంవత్సరమంతా కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు కనుమ పండుగ అంటేనే పశువుల పట్ల మన కృతజ్ఞతను చాటుకునే గొప్ప రోజు. ఆ ఆవును సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయంగా మహాలక్ష్మి స్వరూపంగా మనం కొలుస్తాం. అందుకే ఈ పవిత్రమైన కనుమ రోజున మీరు ఆవును ప్రత్యేకంగా పూజించినప్పుడు కానీ లేదా అనుకోకుండా మీ ఇంటి దగ్గర రోడ్డు మీద ఆవు కనిపిస్తే కానీ అస్సలు వదిలిపెట్టకండి. ఆ సమయంలో మీరు ఆవుకు పచ్చటి రంగులో ఉండే తాజా ఆకుకూరలను కానీ అంటే తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలను లేదా రాత్రంతా నానబెట్టిన మినుములలో బెల్లం కలిపి కానీ తినిపించండి. ఒకవేళ వీలుంటే మినుములతో వండిన గారెలు లేదా ఇతర ఆహార పదార్థాలను ఆవుకు ప్రేమతో సమర్పించండి. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున గోమాతకు ఈ పదార్థాలను తినిపించటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆవు నోటి ద్వారా మనం అందించే ఈ ఆహారం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చేరుతుందని నమ్మకం. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంపై ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి సంవత్సరం పొడవునా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇంట్లోని దరిద్రం పటాపంచలై అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవర్షం కురుస్తుంది. ఆవు ఆకలి తీర్చడం అంటే ఈ సృష్టిని తృప్తిపరచటమే. అందుకే ఈ కనుమ రోజున మర్చిపోకుండా ఆవుకు పచ్చని ఆకుకూరలు, మినుములు పెట్టి ఆ గోమాత ఆశీస్సులు తీసుకోండి. దీనివల్ల మీకు, మీ పిల్లలకు ఆయురారోగ్యాలు కలగటమే కాకుండా మీ ఇల్లు సుఖశాంతులతో కలకలలాడుతుంది. ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. రాబోయే ఏడాది మొత్తం మీకు రాజయోగంలా మారుతుంది. ఇది మన పెద్దలు చెప్పిన సత్యం. కాబట్టి ఈ కనుమ రోజున గోసేవ చేసి పుణ్యాన్ని మూటకట్టుకోండి. అలాగే ఈ కనుమ రోజున చాలామంది పెద్దలను తలుచుకుని బట్టలు పెట్టుకుంటూ ఉంటారు. కొందరు సంక్రాంతి రోజు కూడా పెట్టుకుంటారు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఏ రోజైనా పెద్దలకు పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు ఇంట్లో వండుకున్న పిండి వంటలు, అన్నము, కూరలు అన్నిటినీ ఒక అరటి ఆకులో కానీ లేదా ప్లేట్లో కానీ వడ్డించి మీ ఇంట్లో ఉన్న పెద్దల ఫోటోల ముందు ఉంచాలి. అలాగే బట్టలను కూడా వారి ముందు పెట్టుకోవాలి. తర్వాత ఆ ఫోటోలకు దండం పెట్టుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్దల ఫోటోలు లేకపోయినా కంగారు పడవలసిన పని లేదు.
మన సాంప్రదాయంలో దీనికి ఒక చక్కని మార్గం ఉంది. మీ ఇంటి గోడ మీద పసుపుతో కానీ లేదా శుద్ధతో కానీ గోవిందనామం వేసుకోవాలి. ఆ గోవిందనామాన్ని పెద్దల రూపంగా భావించి దాని ముందే మీరు వండుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి బట్టలను కూడా పెట్టుకొని మొక్కుకోవచ్చు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పటం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకొని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు. అందుకని కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని, ఒకవేళ చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవతల గుడికి చేరుకుని అక్కడ బోనం, పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఈ బలిచ్చిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలిచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటూ ఉంటారు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు, రైతులకు మధ్య ఉన్న సంబంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది. కనుమ రోజున పెరుగును దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కనుమ రోజున పెరుగును దానం చేసే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు కలుగుతున్నట్లు అయితే రేపు కనుమ రోజు పెరుగన్నమును దానం చేసి మీరు తలపెట్టే పనులలో విజయం సాధించి శుభ ఫలితాలను పొందండి. రేపే కనుమ. దీనినే పశువుల పండుగ అంటారు. ఈరోజు ఆవులను, ఎద్దులను పూజిస్తారు. ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడు అనగా పశువుల దేవుణ్ణి పూజించటం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవత గుడికి చేరుకుని అక్కడ బోనం అనగా పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారము కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలి ఇచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటారు. ఈ కనుమ రోజే చాలామంది పెద్దలకు అంటే పితృదేవతలకు పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. పెద్దలను తలుచుకుంటూ ఉంటారు. పవిత్రమైన రోజున ఏ కూరలకు దూరంగా ఉండాలో తెలుసుకోవటం చాలా అవసరం. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున కొన్ని రకాల కూరలు తింటే మీ జీవితంలో అనవసరమైన కష్టాలు, దరిద్రము చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీటిల్లో మొదటిది కాకరకాయ. ఈరోజు కాకరకాయని ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కాకరకాయ అంటేనే చేదుకు ప్రతీక. కనుమ వంటి రోజున ఈ చేదు పదార్థాన్ని కనుక మీరు తింటే సంవత్సరం మొత్తం మీ జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయని, పట్టిందల్లా ఫలించకుండా కష్టాలు వెంటాడుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకరకాయ తినడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా దరిద్రం వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే ఈరోజు కాకరకాయను పొరపాటున కూడా వండకండి, తినకండి, కొని ఇంటికి కూడా తీసుకురాకండి. కూర రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, పులుసు రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ తినవద్దు. అలాగే కనుమ రోజున అస్సలు ముట్టకూడని మరో కూరగాయ చిక్కుడుకాయ. చిక్కుడుకాయ పేరులోనే చిక్కు ఉంది
కనుమ రోజున చిక్కుడుగాయ తింటే జీవితంలో లేనిపోని చిక్కులు సమస్యలు ఎదురవుతాయని, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈరోజు చిక్కుడుగాయ తింటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావటం లేదా అనవసరమైన గొడవల్లో చిక్కుకుపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కరోజు చిక్కుడుకాయకు దూరంగా ఉండటం మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే ఈరోజు బఠానీ కూర కూడా పొరపాటున కూడా తినకూడదు. అంటే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఆ బఠానీలను కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే దురదృష్టం పడుతుంది. అంటే బఠానీతో కూర వండుతారు, అలాగే కూరల్లో కలుపుకొని వాడుతూ ఉంటారు కదా. అంటే బంగాళదుంప బఠానీ, బీరకాయ బఠానీ, వంకాయ బఠానీ, ఇలా ఏ రూపంలోనూ ఈరోజు పచ్చి బఠానీలను తినకూడదు. గ్రహదోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఇకపోతే మనందరికీ ఎంతో ఇష్టమైన ఊరగాయలు లేదా పచ్చళ్ళ విషయంలో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కనుమ పండుగ నాడు ఊరగాయలు తినకూడదు. ఊరగాయల్లో ఉండే అధిక ఉప్పు మరియు కారం ఈ పవిత్ర రోజున మీ శరీరంలో తాపస గుణాన్ని పెంచుతాయని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రం చెప్తోంది. పచ్చళ్ళు తింటే ఇంట్లో అశాంతి నెలకొంటుందని, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. దీనితో పాటు కనుమ రోజున పెరుగును కూడా తీసుకోకపోవటం చాలా మంచిదని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఈ చలికాలంలో పెరుగు తినటం వల్ల కఫం పెరిగి ఆరోగ్యానికి ఇబ్బంది కలగవచ్చు. పైగా కనుమ రోజున పెరుగుకు బదులు మినుములతో చేసిన పదార్థాలకే ప్రాముఖ్యత ఇవ్వాలి. పొరపాటున కూడా ఈరోజు కాకరకాయ, చిక్కుడుకాయ, ఊరగాయ, పెరుగు జోలికి వెళ్ళకండి. వీటిని తింటే మీరు సంవత్సరం అంతా అశాంతితో గడపాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. అందరూ ఈరోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి. ఇక అసలు విషయంలోనికి వస్తే కనుమ పండుగ అంటే పశువుల పండుగ. పంటల పండుగ మాత్రమే కాదు, అది మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకునే పండుగ కూడా. శాస్త్రాల ప్రకారం కనుమ రోజున అందరూ తప్పనిసరిగా ఒక పదార్థాన్ని భుజించాలి, లేదంటే అపమృత్యు దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, యముడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాల్లోనే ఉంది. మరి ఈరోజు తప్పక తినాల్సిన పదార్థమే మినుములు. అవును, కనుమ రోజున మినుములతో చేసిన వంటకాలు తినటం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆరోగ్య సూత్రం మరియు ఆధ్యాత్మిక రహస్యం. కనుమ నాడు మినుములు తినాలి అనే సామెత కూడా మన తెలుగునాట ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆచారాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి వచ్చే సంవత్సరం కనుమ పండుగ వచ్చే వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుందని, ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. కనుమ రోజున మినుములను ముట్టుకోకపోవటం అనేది యమధర్మరాజుకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. యముడు అంటే మృత్యువుకు అధిపతి. కనుమ రోజున ఈ నియమాన్ని పాటించని వారికి అపమృత్యు దోషాలు అంటే అకాల మరణగండాలు కలిగేలాగా యముడు శపిస్తాడు. అందుకే కనుమ రోజున మీరు ఏం తిన్నా తినకపోయినా మినుములతో చేసిన వంటకాన్ని మాత్రం ఒక ముద్ద అయినా సరే నోట్లో వేసుకోవాలి. మరి మినుములతో ఏం వండుకోవాలి అని మీకు సందేహం రావచ్చు. కనుమ రోజున మన ఇళ్లల్లో సాధారణంగా గారెలు వేసుకుంటూ ఉంటారు. గారెలు మినుములతోనే చేస్తారు కాబట్టి ఇది చాలా శ్రేష్టం. ఈ గారెలను మన పితృదేవతలకు అంటే గతించిన పెద్దలకు ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల మన పితృదేవతల ఆశీస్సులతో పాటు యముని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు గారెలు చేసుకోలేకపోతే మినుములతో చేసిన సున్నుండలు, ఇడ్లీ, అట్టు, పునుగులు లేదా మినప బూరెలు ఇలా ఏ రూపంలోనైనా సరే మినుములను ఖచ్చితంగా తినాలి. కొంతమంది మినుములతో కూర వండుకుంటూ ఉంటారు. అది తిన్నా కూడా చాలా మంచిది. అవేమీ కుదరని వారు కనీసం కొన్ని మినుములను ఉడకబెట్టుకొని అయినా సరే ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా కనుమ రోజున మినుములు తింటే మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. అసలు ఈరోజు మినుములు ఎందుకు తినాలి అని మీకు సందేహం రావచ్చు. దీని వెనుక ఉన్న ఆరోగ్య కారణాన్ని గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంక్రాంతి సమయం అంటేనే చలికాలం తారాస్థాయిలో ఉండే సమయం. ఈ చలి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణశక్తి మందగిస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మినుములు ప్రకృతి సిద్ధంగా శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తాయి. కనుమ రోజున మినుములు తినటం వల్ల మన శరీరము ఆ తీవ్రమైన చలిని తట్టుకోగల సామర్థ్యాన్ని పొందుతుంది. మినుములలో ప్రోటీన్లు, ఫైబరు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలను దృఢపరుస్తుంది.
ఈ సమయంలో మినుములు తినేవారికి వచ్చే ఏడాది పొడవునా ఎముకలకు సంబంధించిన సమస్యలు, వ్యాధులు రావు. అందుకే మన పెద్దలు పండుగ పేరుతో ఈ ఆరోగ్య రహస్యాన్ని మనకు అందించారు. కానీ ఈ నియమాన్ని విస్మరిస్తే మాత్రం పరమ దరిద్రం పట్టుకుంటుందని ఎందుకు అన్నారంటే, ఆరోగ్యం లేని చోట సంపద ఉండదు. ఎప్పుడైతే మీరు ఈ కాలానుగుణమైన ఆహారాన్ని తీసుకోరో మీ శరీరం బలహీనపడి రోగాల బారిన పడుతుందో దానివల్ల మీ సంపాదన అంతా ఆసుపత్రి పాలవుతుంది. అందుకే దీన్ని దరిద్రంగా అభివర్ణించారు. అలాగే ఎమిడి కోపం అంటే మరేమిటో కాదు, అపమృత్యువు మరియు అనారోగ్యము. కనుమ రోజు మినుములు తినకపోవటం వల్ల శరీరంలో వాతదోషాలు పెరిగి ప్రాణాపాయం కలిగించే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. అందుకే యముడిని శాంతింపజేయడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి కనుమ రోజు మినుములే దివ్య ఔషధం. కనుక రేపు కనుమ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ ప్రార్థన ముగించుకుని మీ ఇష్ట దైవానికి లేదా పితృదేవతలకు మినుములతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఇంటిల్లిపాది ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. మినుములు రాహు శనిగ్రహాల దోషాలను కూడా పోగొడతాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు కనుమ రోజున తప్పకుండా మినుములను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. దీనివల్ల మీ ఆరోగ్య సమస్యల నుండి మీరు త్వరగా బయటపడగలుగుతారు. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ యమధర్మరాజు మిమ్మల్ని కాపాడుతాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కనుమ రోజున కేవలం మనం తినడమే కాదు, నోరు లేని జీవాలకు కూడా సహాయం చేయాలి. ముఖ్యంగా ఈరోజు కాకులకు మినుములతో చేసిన ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అందుకే రేపు కనుమ రోజున మినుములు తిని మీ అదృష్టాన్ని పెంచుకోండి. ఈ నియమాన్ని పాటించిన వారికి వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి ఆపదలు రాకుండా రాజయోగం పడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇంటి నిండా ధన ధాన్యాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అందుకే అందరూ రేపు రాబోయే కనుమ పండుగని నిర్లక్ష్యం చేయకండి. రేపే కనుమ కదా, ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకోకుండా పద్ధతిగా మినుములతో చేసిన ఆహారాన్ని తీసుకోండి. మీ మిత్రులకు, బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పటం వల్ల కూడా మనకు పుణ్యం దక్కుతుంది. తప్పనిసరిగా ఈరోజు అందరూ మినుములు తినటం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.